మహానాడు. అది మహానాడు కాదండి, మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఏ రోజైతే మహానాడు మొదలైందో, మహానాడు అనే ప్రకటన వచ్చిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళకి లాగుట్టుకుంటున్నారు. ఆ మహానాడిని ఎలాగన్నా ఫ్లాప్ చేయాలి. కరోనా వచ్చేస్తుంది, ఎవరైనా మహానాడికి వెళ్తే మీరు కరోనా వచ్చి చచ్చిపోతారని సాక్షి ఓ పక్కన, TV9 మరో పక్కన, ఎన్టీవీ ఇంకో పక్కన బేభత్సమైన ప్లాన్లు అన్ని చేశారండి. కానీ ఏం పీకారయ్యా చివరికంటే ఏం పీకలేపారు. నేను 3 రోజులు మహానాడులోనే ఉన్నాను. అసలు మహానాడు నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. పోయిన సంవత్సరం మహానాడు కూడా వెళ్ళాను నేను. ఆ మహానాడికి ఈ మహానాడికి దాదాపు 50 రెట్లు డిఫరెన్స్ ఉంది. నేను నిజంగా చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అసాధ్యం తెలుగుదేశం పార్టీని నెగ్గటం, కానీ తెలుగుదేశం పార్టీని ఓడించడం. ఆయన నెగ్గడం అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని ఓడించడం ఆయనకి ఇక కళ అని చెప్పాలండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి రాజు యువరాజు అయితే, అదే తెలుగుదేశం పార్టీలో దళపతులు ఉన్నారండి. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత మొన్న అక్కడ ఆయన ప్రకటించారు. కానీ కార్యకర్తకి మహారాజుకి మధ్యలో దళపతులు ఉన్నారు. నిజంగా వాళ్ళని సెట్ చేసిన ఆ కూర్పు ఏదైతే ఉందో దానిలో తెలిసిపోతుంది అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ పారామీటర్స్ తీసుకుంటారు, ఎలా టీంని సెట్ చేస్తారని. ఎందుకంటే నేను ఈ దగ్గరుండి చూశాను, నాయకులందరినీ చూశాను. చంద్రబాబు నాయుడు గారిని అసలు మనం చూసేది ఆయనలో 1,00,000 కోణాలు ఉంటే మనం ఒక కోణం మాత్రమే చూడగలం. ఆ ఒక కోణం చూసే మనం ఆయనకు అభిమానులుగా మారిపోతాం. అలాంటివి ఇంకా కొన్ని వేలు ఉంటాయి ఆయన దగ్గర.